హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ ఆతిష్ జైన్. మనం ఇఫ్ ఎల్స్ గురించి ప్రీవియస్ కొన్ని వీడియోస్లో తెలుసుకున్నాం. ఇఫ్ ఎల్స్ కన్స్ట్రక్ట్స్ టోటల్గా 4 టైప్స్ అని: సింపుల్ ఇఫ్, ఇఫ్ విత్ ఎల్స్ స్టేట్మెంట్, మల్టిపుల్ ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ వన్ సింపుల్ ఇఫ్, సెకండ్ వన్ ఇఫ్ విత్ ఎల్స్ స్టేట్మెంట్, థర్డ్ వన్ మల్టిపుల్ ఇఫ్ అండ్ ఫోర్త్ వన్ నెస్టెడ్ ఇఫ్. ఈరోజు ఈ సెషన్లో మనం నెస్టెడ్ ఇఫ్ గురించి తెలుసుకుంటాం. సో ఇది నెస్టెడ్ ఇఫ్ ఒక సింటాక్స్. ఇఫ్ కండిషన్ 1 మీన్స్ ఒకవేళ ఫస్ట్ కండిషన్ అనేది కనుక సాటిస్ఫై అయితే ఇమ్మీడియట్లీ కంట్రోల్ ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్కి ఎంటర్ అవుతుంది. మీన్స్ ఇక్కడ ఇంకొక కండిషన్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే అప్పుడు స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికి అర్థం ఏంటంటే ఫస్ట్ కండిషన్ అయితే ట్రూ కానీ సెకండ్ కండిషన్ ఫెయిల్ అయింది, అందువల్ల 3 and 4 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఫస్ట్ కండిషన్ ఇట్ సెల్ఫ్ ఫెయిల్ అయితే కంట్రోల్ వచ్చి డైరెక్ట్గా ఎల్స్ పార్ట్కి వెళ్ళి స్టేట్మెంట్ 5, స్టేట్మెంట్ 6ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సెషన్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు. కన్సెషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంటారంటే జెండర్ని బట్టి, ఏజ్ని బట్టి. సో సపోజ్ అటువంటి ఏదైనా మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ కండిషన్ ఇఫ్ జెండర్ ఈజ్ ఎం మీన్స్ మేల్ అయితే, ఇఫ్ ఏజ్ ఈజ్ అబోవ్ 60 మీన్స్ జెండర్ మేల్ అవ్వాలి, ఏజ్ 60 క్రాస్ అవ్వాలి. ఈ రెండు సాటిస్ఫై అయితేనే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మీన్స్ సమ్ కన్సెషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, మీన్స్ మల్టిపుల్ కండిషన్స్ని సాటిస్ఫై చేసిన తర్వాతే ఒక లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ తోటి వర్క్ చేస్తాం. అండ్ ఇక్కడ ఈ పైన రాసి చూసారా ఇఫ్ కండిషన్ 1, దాన్ని మనం అవుటర్ ఇఫ్ అని చెప్పి అంటాము. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ కండిషన్ 1 అన్న దగ్గర నుండి ఇక్కడ మనకి ఎల్స్ పార్ట్ అని చూసారా, దీన్ని మనం అవుటర్ ఇఫ్ అని చెప్పి అంటాం. ఈ అవుటర్ ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ వచ్చింది. నెస్టింగ్ అంటే అర్థం ఇదే, ఒక ఇఫ్ ఎల్స్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ని రాయడం. అదేవిధంగా ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ ఎల్స్ పార్ట్లో కూడా మళ్ళీ మనకి ఇంకొక ఇఫ్ ఎల్స్ అనేది రావచ్చు. సో దీన్ని మనం ఇక్కడ ఇన్నర్ ఇఫ్ అని చెప్పి అంటాం. ఓకే, ఇది ఇన్నర్ ఇఫ్, ఇది వచ్చేటప్పటికి అవుటర్ ఇఫ్. సో ఈ కాన్సెప్ట్ని మనం చూడడానికి బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ నెస్టెడ్ ఇఫ్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్. అండ్ ఇదే ఎగ్జాంపుల్ని మనం లాజికల్ ఆపరేటర్స్ తోటి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి అండ్ రైట్ ద కోడ్. ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ నేమ్ వచ్చి big3.c అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ అంటే ఎన్ని వేరియబుల్స్ కావాలి? 3 వేరియబుల్స్. సో ఇంటీజర్ a, b, c అండ్ ఆ 3 వేరియబుల్స్ని 0కి ఇన్స్లైజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కొత్త పాయింట్ ఏం చెప్తున్నానంటే, మీరు 3 వేరియబుల్స్లో డేటాని రీడ్ చేయడానికి 3 టైమ్స్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఇవ్వక్కర్లేదు. ఒక ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్లోనే 3 నంబర్స్ మనం రీడ్ చేస్తాం. ఓకే, సో ఎంటర్ 3 నంబర్స్ సెమీకాలన్ స్కాన్ఎఫ్. సో మీరు రీడ్ చేయవలసిన 3 ఇన్పుట్స్ కాబట్టి ఆ 3 ఇన్పుట్స్ ఒక డేటా టైప్ అనేది ఇంటీజరే కాబట్టి మీరు %d 3 టైమ్స్ ఇవ్వాలి. బికాజ్ వీఆర్ గోయింగ్ టు రీడ్ డేటా ఇన్ 3 మల్టిపుల్ వేరియబుల్స్. కామా ఇక్కడ %a మళ్ళీ కామా %b అగైన్ కామా %c. ఈ విధంగా ఒక సింగిల్ స్టేట్మెంట్ తోటే మీరు మల్టిపుల్ వాల్యూస్ని కావాలంటే రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు లాజిక్ని స్టార్ట్ చేయండి. ఇఫ్ a గ్రేటర్ దెన్ b, మనం డిక్లేర్ చేసేచ్చా a ఈజ్ బిగ్గెస్ట్ అనేది? కాదు కదా, c కూడా ఉంది. సో ఏని bతోనూ కంపేర్ చేయాలి, అలాగే cతోను కూడా కంపేర్ చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ 3 ఫ్రెండ్స్ ఉన్నారు మీకు, అండ్ ఆ ముగ్గురులో ఎవరికి మార్క్స్ ఎక్కువ వచ్చినాయి, లైక్ x, y, z అనేది 3 ఫ్రెండ్స్ అనుకోండి. సో x మార్క్స్ని y తోటి కంపేర్ చేసి కెన్ ఐ డిక్లేర్ x ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ మార్క్స్? కాదు కదా, ఎందుకంటే జెడ్ కూడా ఉన్నాడు కదా ఇంకో ఫ్రెండ్, అతని మార్క్స్ కూడా మనం కంపేర్ చేయాలి కదా.
సో ఇక్కడ మీరు ఏని బిగ్గెస్ట్ అని చెప్పాలంటే ఏని బితోను కంపేర్ చేయాలి, అలాగే సితోను కూడా కంపేర్ చేయాలి. సో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే దానికి అర్థం ఏంటి, ఏ ఈజ్ బిగ్గర్ దెన్ బి. బట్ ఇప్పుడు అప్పుడే డిక్లేర్ చేయకూడదు, ఏని సి తోటి కూడా కంపేర్ చేయాలి. సో సెకండ్ కండిషన్ ఏంటి, ఇప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి. ఇప్పుడు మీరు అనొచ్చు పర్సంటేజ్ డి ఈజ్ బిగ్గెస్ట్. ఓకే, నెక్స్ట్ ఈ పర్సంటేజ్ డి ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలి, మీకు ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఎల్స్, ఈ ఎల్స్ దేనిది, ఇన్నర్ ఇఫ్ది. ఓకే, సో ఏ గ్రేటర్ దెన్ సి అన్నది ఉంది చూసారా, దీని ఇన్నర్ ఇఫ్ అంటాము. ఈ ఎల్స్ పార్ట్ అనేది ఈ ఇన్నర్ ఇఫ్ది. మీన్స్ ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ సాటిస్ఫై అయ్యి దాని తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి, ఏ గ్రేటర్ దెన్ సి. చూడండి, ఏ గ్రేటర్ దెన్ బి ఫస్ట్ కండిషన్ కదా, అది సాటిస్ఫై అయిపోయింది. అంటే ఏ ఈజ్ హ్యావింగ్ బిగ్గర్ వాల్యూ దెన్ బి అని అర్థం. అప్పుడు మీరు ఏని సిని కదా కంపేర్ చేయాలి. సో ఈ రెండిట్లో హైయెస్ట్ ఏది అవ్వచ్చు, ఐదర్ ఏ అవ్వచ్చు లేదంటే సి అవ్వచ్చు. సో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి అయితే ఏని ప్రింట్ చేయండి, ఏ కాలేదు అంటే ఉన్నది ఏంటి ఇంకా సి, సో సిని ప్రింట్ చేయండి. సో పర్సంటేజ్ డి ఈజ్ బిగ్గెస్ట్ అని ఇచ్చి ఈసారి ఇక్కడ సి వాల్యూని ప్రింట్ చేయండి. సో ఇది కేస్ 1. ఓకే, ఇది అవుటర్ ఇఫ్కి ఎల్స్ పార్ట్ ఇవ్వాలి. ఎందువలన అవుటర్ ఇఫ్ సాటిస్ఫై అయితే ఈ ఇన్నర్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇనీషియల్ కానీ ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతాయి. మీన్స్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అన్నారు అండ్ కండిషన్ ఫెయిల్ అయింది. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఇఫ్ ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ బి. అప్పుడు కంట్రోల్ ఇమీడియట్లీ ఎల్స్ బ్లాక్ వస్తుంది. సో ఏ బిగ్గర్ కాదని తేలిపోయింది. ఇప్పుడు ఉన్నాయి ఏంటి, బి అండ్ సి. సో ఇప్పుడు మళ్ళీ మీరు బిని సిని కంపేర్ చేయండి. సో ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి దెన్ యూ కెన్ సే ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి ఈజ్ బిగ్గెస్ట్ అని ఇచ్చి ఇక్కడ మీరు బి వాల్యూని ప్రింట్ చేయండి. అండ్ ఎల్స్ ఏం చేస్తారు, సి వాల్యూని ప్రింట్ చేయండి. ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి ఈజ్ బిగ్గెస్ట్. సో ఇన్ని స్టేట్మెంట్స్ రాసాం కదా, వాటిలో మనకి ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది బిగ్గెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి ఒక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో F5 ఇచ్చి ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ డబుల్ కోట్స్ని స్టార్ట్ చేయలేదు, మీన్స్ స్టార్టింగ్లో డబుల్ కోట్స్ ఇవ్వలేదు. సో దట్స్ ఇట్, కరెక్ట్ చేయండి అది. సో మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాసేటప్పుడు. ఏమనంటే మీరు ఇప్పుడు డబుల్ కోట్స్ నిర్ధారంగా ఉన్నారు, ఆటోమేటిక్గా 2 వచ్చినాయి చూసారా, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో ఇవి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో అది డబుల్ వచ్చినప్పుడు ఒకటి తీసేసి. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేయండి. F5 ఎంటర్ 3 numbers. సో 89, 45, 12 ఏది బిగ్గెస్ట్ అంటది, 89 ఈజ్ బిగ్గెస్ట్. మళ్ళీ రన్ చేయండి. 67, 678, 45, 678 ఈజ్ బిగ్గెస్ట్. మళ్ళీ రన్ చేయండి. 6878 ఈజ్ ద బిగ్గెస్ట్. నేను 3 times ఎందుకు రన్ చేశానంటే ఫస్ట్ టైం బిగ్గర్ వాల్యూని ఏలో ఇచ్చాను, దాని తర్వాత బీలో ఇచ్చాను, దాని తర్వాత సిలో ఇచ్చాను. మీన్స్ అన్ని లెవెల్స్లో నేను హైయెస్ట్ వాల్యూని ఇచ్చి ప్రోగ్రామ్ని టెస్ట్ చేయడానికి ట్రై చేశాను. సో ఇది ఫ్రెండ్స్ బిగ్గెస్ట్ ఆఫ్ 3 numbers. అండ్ ఇదే ప్రోగ్రామ్ని మనం లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించి కూడా చేయొచ్చు. అది అలాగో చెప్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ మీరు ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఇది సాటిస్ఫై అయితే ఇంకో కండిషన్ని చెక్ చేస్తున్నారు. అదేంటి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి. సో మనం దీన్ని లాజికల్ ఆపరేటర్ ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే 2 కండిషన్స్ని కంబైన్ చేసి రాయొచ్చు. అది ఎలా రాస్తామంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ అండ్ అండ్ అని రాయకూడదు, మీరు సింబల్ యూస్ చేయాలి. సో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అయితే ఏం ప్రింట్ చేయాలి, ఏ ఈజ్ బిగ్గెస్ట్ అని ప్రింట్ చేయాలి. ఓకే, దీని తర్వాత మీరు ప్రింట్ ఏ ఈజ్ బిగ్గెస్ట్ అన్న స్టేట్మెంట్ ఉంచండి. ఈ ఎల్స్ పార్ట్ తీసేయండి ఇక్కడ, అండ్ ప్రింట్ ఎఫ్స్ కూడా తీసేయండి. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి మీన్స్ ఏని బీతోను సితో కంపేర్ చేసి ఏ ఈజ్ బిగ్గెస్ట్ అని చెప్పాం. ఎల్స్ ఇంకా మిగిలింది ఏముంది, బిని సితో కంపేర్ చేయడం. సో ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి దెన్ ప్రింట్ ఐదర్ బి ఈజ్ బిగ్గెస్ట్ ఆర్ సి ఈజ్ బిగ్గెస్ట్. సో ఈ విధంగా మనం లాజికల్ ఆపరేటర్స్ని ఉపయోగించి
ప్రోగ్రామ్ని కొంచెం సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ ఏమైందో చూసారా లేదా? మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేయకుండా ప్రోగ్రామ్ రాసినప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించింది. మీన్స్ ఒక ఇఫ్ లోపల ఇంకో ఎఫ్, సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కోడ్. అదే మీరు లాజికల్ ఆపరేటర్స్ని ఉపయోగించి మీరు కోడ్ని సింప్లిఫై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అడ్వాంటేజ్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్. మీరు అలా ప్రోగ్రామ్ రాసినా పర్లేదు, ఇలా రాసినా పర్లేదు. మీన్స్ విత్ లాజికల్ ఆపరేటర్ రాసినా పర్లేదు, లేదా నేను ప్రీవియస్గా ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలా రాసినా పర్లేదు. రెండూ నేర్చుకోవాలి మీరు. కానీ ఫ్యూచర్లో నేను మీకు చెప్తాను కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేయకుండా నార్మల్గా ప్రోగ్రామ్ రాస్తేనే, మీన్స్ నెస్టెడ్ ఇఫ్ మోడల్లో ప్రోగ్రామ్ రాస్తేనే మనకు అనుకున్న అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఖచ్చితంగా అలాగే రాయాలి. అక్కడ మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేయకూడదు. సో అటువంటి మోడల్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా స్ట్రెస్ చేసి మీకు చెప్తాను మనం ఎందుకు ఇక్కడ ఎలా రాయాలన్నది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.